జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం. ఇక మూడవది ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈంది కన్యాలగ్నం, అలాగే ఆరుద్ర నక్షత్రం రెండో పాదం, మిథున రాశి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ జరిగే టయానికి లగ్నాధిపతి దశ బుధ మహాదశలో శుక్రుడి అంతర్దశ జరుగుతుందండి. ఈ బుధుడు తృతీయంలో వృచ్చికంలో ఉండి నవాంశలో కూడా అక్కడే ఉండి వర్గోత్తం పట్టాడు. సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వర్గోత్తం పట్టిన దశానాథుడితో పాటు ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉండటం వల్ల ఈయనకి జాతకరీత్యా గ్రహం బలంగా ఉన్నట్టే మనం ఎవరైనా జ్యోతిష పండితులు చెప్తారండి. ఇక తర్వాత ఈయనకి గోచార రీత్యా శని భాగ్యంలో అనుకూలంగా లేడు, రాహు దశమంలో అనుకూలంగా లేడు, గురుడు గోచార రీత్యా లాభంలో అనుకూలంగా ఉన్నాడు, చతుర్థంలో కేతువు కూడా అనుకూలంగా లేడండి. ఈయనకి గురుబలం ఉంది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి కూడా గురుబలం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి రాహుబలం ఉంది గోచార రీత్యా. ఈ విశ్లేషణ అండి. ఇక తర్వాత ఇంకా నాలుగో జాతకం షర్మిల గారిది. షర్మిల గారి జాతకం తీసుకుంటే ఏమది కుంభలగ్నం, అలాగే ఉత్తరా నక్షత్రంలో జన్మించిన నాలుగో పాదంలో జన్మించిన షర్మిల గారిది కన్యారాశి అయింది. ఈ కన్యారాశిలో ఉన్న షర్మిల గారికి ప్రస్తుతం గురు మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుందండి. ఈ గురుడు లగ్నానికి ద్వితీయ లాభాధిపతి, గురుడు వ్యయంలో ఉన్నాడు. అలాగే రాహు లగ్నాత్తు లాభంలో ఉన్నాడు. లాభాధిపతి వ్యయంలో ఉండటం అంత అనుకూలమైన కాలం కాదండి. గురు మహాదశ ఈ 16 ఏళ్ళు కూడా పెద్దగా అనుకూలమైన కాదు, యోగించదు అని చెప్పొచ్చండి. అలాగే రేపు 10/1/2025 నుంచి ఈమెకి శని మహాదశ కూడా ప్రారంభం అవుతుందండి. గురుడు వెళ్ళిపోయాక వచ్చే శని. ఈమెకి లగ్నాత్తు పంచమంలో శని వక్రం ఉండటం వల్ల పుత్రభావంలో పుత్రులకు సంబంధించిన సమస్యలు, సంతాన సమస్యలు ఈమెకి తప్పకుండా ఉంటాయి. సంతానపరమైన ప్రాబ్లమ్స్ అర్థమైందండి, అది తప్పదు. ఇక రెండోది 2025 జనవరి 10వ తారీఖు నుంచి వచ్చే శని దశలో ఇప్పుడున్నా కన్నా డౌన్ఫాల్ అవుద్ది ఈమె జీవితం. ఈమెకి ఇబ్బందికరమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఏమో రాజకీయంగా రాణించదు. తెలంగాణలో పార్టీ పెట్టి జెండా ఎత్తేసింది. ఇప్పుడు అక్కడేదో తీసుకొచ్చి ఇచ్చారు, ఏదో అదే కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏదో, అక్కడ కూడా ఏమో సినిమా ఏమి ఈ జాతక రీత్యా అయితే లేదనమాట. సినిమా ఏం ఆడదండి. అది ఏమో రాజకీయంగా సినిమా ఫ్లాప్. సత్యం జరిగేది అదే. ఇది ఇక అధికారంలోకి మీ మంత్రదండం ఉపయోగించి లేదంటే మీ జ్యోతిషం ఉపయోగించి మళ్ళీ 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, లేకపోతే ఏ కూటమి? ఈ జాతకాలు పరిశీలించాం, అయిపోయింది. సుమారుగా ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది? ఏ పార్టీకి అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు వస్తాయి? సరే, ఇక్కడ ఈ జాతకాల పరిశీలన అయిపోయింది. ఇక మన విశ్వంలో ఉన్న సైంటిఫిక్ అనుకోండి, కాసేపు ఆధ్యాత్మికం పక్కన పెట్టండి, ఒక సైన్స్ అనుకోండి. ఇప్పుడు మన సైన్స్లో ఉన్నాం, సైన్స్ యుగంలో ఉన్నాం. అదే సైన్స్. పూర్వం మంత్రదండం అంటే ఏదో జిఆర్ స్వామీజీ గారు కర్ర పెట్టుకుని ఒక పైన ఇది కట్టుకుని, లేకపోతే విఠలాచారి సినిమాలో రాజనాల ఏదో పట్టుకుని ఆ టైపు. ఇది కాదండి మనది. మనం ఇప్పుడు లౌకికంలో ఉన్నాం, మన సైన్స్లో ఉన్నాం కాబట్టి మనం సైంటిఫిక్ మెథడ్సే వాడుకుని కూడా విశ్వంలో ఉన్న శక్తి కనెక్ట్ అవ్వచ్చు. అది నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సాధన చేసిన ఫలితంతో, దైవానుగ్రహంతో సంప్రాప్తించిన విద్య ఇది. సో దాన్ని బట్టే మనం తెలంగాణలో చెప్పడం జరిగింది. జ్యోతిష్యంలో ఎవరైనా సరే మీకు ఒకటే చెప్తున్నాను, ఇలా ఉంది కాబట్టి గెలవచ్చు, అధికారంలోకి రావచ్చు అని చెప్పడమే తప్ప ఇన్ని సీట్లతో వస్తాడని చెప్పడానికి జ్యోతిష్యంలో ఎక్కడ రాసి లేదండి. అర్థమైందండి. మా సిద్ధాంతులు ఎవరు చెప్పినా ఇక్కడ నేను పూనకం వచ్చినట్టు ఊగి
నీ ముందు ఒక డాన్స్ వేసి ఒక డ్రామా వేసి నాకు అమ్మవారు ఆవహించింది, లేకపోతే యేసుప్రభు ఆవహించాడు, లేకపోతే అక్కడ ఎవరో ఆయన ఖురాన్ లో ఉన్న అల్లా వచ్చాడు నా ఒంటి మీదకి, లేకపోతే ఇంకొకటి వచ్చానని ఒక డ్రామాలు వేసి చెప్పి ఇదంతా ట్రాషు, ఇదంతా కూడా నమ్మదగ్గిగా జనాలని నమ్మకాన్ని వీక్నెస్ ని క్యాచ్ చేసుకునే సిస్టమేనండి ఇది. అసలు చెప్పడానికి ఈ పూనకాలు ఒకటాలు ఏమీ చెప్పక్కర్లేదు. భగవంతుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, చరాచర విశ్వం అంతా కూడా వ్యాపించున్నాడు, అన్ని జీవరాశుల్లో ఉన్నారు. సమస్త జీవరాశుల్లో నేను లేని ప్లేస్ అంటూ లేదు, నేను లేని అణువే లేదు అన్నాడండి. అణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా నేనే వ్యాపించున్నానని చెప్పి భగవంతుడు చెప్పాడు. సో అసలు భగవంతుడు లేని ప్లేస్ లేదు. కనుక ఇక్కడ భగవంతుడితో మాట్లాడాలంటే పూనకాలు రావక్కర్లేదు, ఓగక్కర్లేదు, ఈ యాక్షన్లు అంతకన్నా చేయక్కర్లేదు. ఎవరన్నా అలా చేసి నేను ఊగి అమ్మతో మాట్లాడుతున్నాను, నాన్న అమ్మ చెప్పింది అంటే అది పచ్చి మోసం. అర్థమైందండి? మీ పద్ధతి ఉపయోగించి చెప్పండి సార్. అది ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నా అండి. ఒక డిసెంబర్ 20వ తారీఖున ఒక పెద్ద ఆయన రాజ్యసభ సభ్యులు ఆయన్ని కలుపుతాకి మేము వెళ్ళాం మామూలుగా. అది ఎవరు? తెలంగాణ రాజ్యసభ సభ్యులు హెటరోడాక్స్ చైర్మన్ పార్థసారథి గారిని. జనరల్గా వెళ్తే ఆయన కలవకపోతే ఏంటమ్మా అన్నాడు, మా ప్రగడారం అని. అంటే ప్రగడారం అని మోహన్ రెడ్డిని కలువు అన్నాడు. కాదండి అంటే లోనాడు ఉన్నాడు కదా వాడిని కలువు అన్నారు. సరే కాదు సార్ నేను ఇలాగా జాతకాలు పట్టుకొచ్చాను మాట్లాడదామని, ఇక్కడ కేసీఆర్ గారిది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఇప్పుడు శాస్త్రం గురించి చర్చించే టైం లేదమ్మా, ఎలక్షన్ హడావుడిలో ఉన్నాం, సో 3వ తారీఖు దాటాక మాట్లాడదాం, దీని గురించి పీస్ఫుల్గా ఉండాలి కదా అన్నారు. ఓహో సరే మనకి భగవంతుడు అవకాశం ఇవ్వలేదు, ఈయనకి చెప్దామని వచ్చినా అనుకున్నాం. బయటకు వచ్చాము, ఆళ్ళ వీధిలోనే నేను బోరు పాయింట్ పెట్టాను 7-8 ఏళ్ల క్రితం. పంచాయతీ వాళ్ళకి నీళ్లు పడినాయి ఆయన ఇంటి చివర కందుకూరు గ్రామంలో. అక్కడ తెలిసిన వాళ్ళందరూ, మనకు బాగా తెలిసిన వాళ్ళు, ఇక్కడ బోరు మీరు పెట్టారని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. మా ఇంటి పక్కన వాళ్ళకి బంధుత్వం ఉంది మా ఊరు వాళ్ళకి, వాళ్ళ గురించి మాట్లాడి ఏంటి అన్నారు. రేపు ఇక్కడ రాబోయేది 63 సీట్లతో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ మీ మట్టా రాగమయ్యి కాంగ్రెస్ సత్తుపిల్ల అభ్యర్థి గెలుస్తుంది, సండ్ర వెంకట వీరయ్యకి రాహు మహాదశ అయిపోయింది, గురుడు స్టార్ట్ అయ్యాడు, రాహు మహాదశ 18 ఏళ్ళు యోగిచ్చింది, అందుకే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఇప్పుడు యోగం లేదు. సరే అదే ఏదో చెప్దామని పెద్ద ఆయన దగ్గరికి వచ్చాను, కేసీఆర్ గారికి యోగం అయిపోయిందని చెప్దామని వచ్చాను. ఆయన పాపం బిజీలో ఉండి నాకు అవకాశం ఇవ్వలేదు. సరే మీకు కనపడ్డారు కాబట్టి చెబుతున్నాను, రేపు ఇక్కడ మట్టా రాగమయ్య కూడా గెలుస్తుంది తప్పకుండా అని చెప్పాను. అదే ఎలక్షన్లో బీఆర్ఎస్ వాళ్ళు 2000 పంచారు ఓట్లు కండి, కాంగ్రెస్ వాళ్ళు 1000 రూపాయలు పంచారు. నేను చెప్పిన పొంగులేటి తుమ్మల గారు వైరా అతను బట్టి విక్రమార్క గారు 5 నియోజకవర్గాలు చెప్పానండి సత్తుపిల్లతో ఇన్క్లూడింగ్, అందరూ మనం చెప్పిన మెజారిటీలకి తగ్గకుండా గెలిచారు అని చెప్పింది జరిగింది. అది కూడా కొన్ని ఛానల్స్కి అప్పుడు ఇచ్చాను నేను. సో ఇలాగా యోగం అనేది మానవుణ్ణి టైం లేనప్పుడు ఎన్నీదండి. అంటే జనరల్గా మీకు ఒకటే విషయం అండి, కార్పొరేట్ సంస్థల యజమానులు కానీ కార్పొరేట్ వీళ్ళు కానీ మన దగ్గరికి ఎవరన్నా వస్తున్నాడంటే వీళ్ళు ఏ భావంతో చూస్తారంటే ఏదో చందాలు అడుక్కుంటా వస్తున్నాడు అనే భావంతో చూస్తారు. కొంతమంది బాగా ఉన్నవాళ్ళు అయితే ఈ ముష్టోడు వచ్చాడు అనుకుంటాడు. ఇటు కాదని మన ఇంటికి వస్తే ఇప్పుడు కాదు కానీ రేపు రా లేకపోతే ఎల్లుంటరా పైకి వెళ్ళరా లేకపోతే ఆండు కలువు ఇండు కలువు అని చెప్తారండి. ఇలాగా ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాళ్ళు జనాలు అడుక్కుంటాకే పోతారు డబ్బులు ఉన్నోడి దగ్గర. గలం చుట్టూ ఏగలు చేరినాయి అన్నట్టు డబ్బులు ఉన్నోడి చుట్టూ జనాలు తిరుగుతున్నారంటే వాడి దగ్గర లాగుదామనండి. మీకు ఈ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా వాళ్ళ సొసైటీ అంతా అంతేనండి. ఒక అధికారం కోసమైనా లేకపోతే నా ఉద్యోగం కోసమో ఇంకో దానికో మీ చుట్టూ తిరుగుతున్నారు అంటే ఎందుకంటే మీ దగ్గర బెల్లం ఉంది కదా బెల్లం లాక్కుందామని. కానీ మా జ్యోతిష్యులు కూడా అంతే, ఏది బిగ్ షాట్లను పట్టుకుని డబ్బులు వసూలు అనుకుంటారు. ఆ హోమాలు ఈ హోమాలు చేస్తే మంచిది మీ కంపెనీల్లో అని చెప్పి హోమాలు చేపించి కోట్లు దండుకునే మా సిద్ధాంతులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళనే పెద్ద బిగ్ షాట్లు నమ్ముతారు. మనలాంటి
కొనకేసుక గొట్టంగాళ్ళు ఉమ్, పూర్ పీపుల్ కదా మనం అవును. మనం నిజం చెప్పినా ఉమ్, ఎవడో నమ్మడండి, మనం చెప్పిన దాన్ని కూడా ఉమ్. తీసుకోరు పరిగణలోకి. అయితే ఎందుకంటే మంత్రదాన్ని ఉపయోగించి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పరిస్థితి ఏంటండి? సరే ఇప్పుడు కరెక్ట్గా ఉమ్, అడిగారు కదా ఉమ్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి, అవును. ఇప్పుడు మనం చెప్దాం. ఓకే అండి. ఉమ్, ఉమ్, ఆంధ్రాలో అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు రానివ్వండి, ఉమ్, పవన్ కళ్యాణ్ గారు రానివ్వండి, ఉమ్, ఎవరు వచ్చినా 117 ఎమ్మెల్యే సీట్లతో ఉమ్. అధికారంలోకి వస్తుందండి. 117 సీట్లతో ఉమ్, ఉమ్. అధికారంలో వచ్చే పార్టీకి. ఉమ్. అలాగే ప్రతిపక్షంలో ఉండే పార్టీకి ఉమ్, 58 ఎమ్మెల్యే సీట్లు వస్తుంది. ఉమ్. సరిపోయింది కదండి 175. అది ఉమ్. అది ఇదండి ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి చిలుకూరి ఉదయభాస్కర్తో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.